రేయ్ తమ్ముడు, మీ బావ ఫోన్ చేస్తున్నాడు. నీకు నేను మళ్ళీ చేస్తా. సరే అక్క. ఏంటండి ఫోన్ చేశారు? ఏంటి? ఎవరు ఫోన్ చేశారు? ఎవరితో మాట్లాడుతున్నావు? అది మా తమ్ముడండి. అవునా? సరే, స్క్రీన్ షాట్ తీసి పెట్టు. నిజమండి, మా తమ్ముడే ఫోను. మీ తమ్ముడేగా ఫోన్ చేసింది. స్క్రీన్ షాట్ పెట్టడానికి ప్రాబ్లం ఏంటి? పెట్టు. లైన్లో ఉండండి, పంపిస్తా. సరే, పెట్టు త్వరగా. వచ్చింది చూసుకోండి. వచ్చింది. సరే, ఎటు వెళ్లకుండా ఇంట్లోనే ఉండు. ఎక్కువ ఫోన్ మాట్లాడటం తగ్గించుకో. అలాగే అండి. ఏంటండి వీడియో కాల్ చేశారు? ఇందాక అడగటం మర్చిపోయా. బాబేం చేస్తున్నాడు? నువ్వెక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నా అండి. ఏదో ఒకసారి చూపించు. సరే, పడుకున్నాడుగా, ఇకుంటా. సరే అండి. వచ్చారా? కూర్చోండి, మంచిలు తీసుకొస్తా. ఇదిగోండి వాటర్. ఏంటి? ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదండి, ఇంట్లోనే ఉన్నా. మరి ఇలా రెడీ అయ్యావేంటి? నేనెక్కడ రెడీ అయ్యానండి, రోజులానే ఉన్నా కదా. అదే చూస్తున్నా. ఒకటి అడుగుతా, వచ్చి కూర్చో. పర్లేదులేండి. కూర్చోమని చెప్పా కదా. చెప్పండి. ఏమనుకోకు. నీకు పెళ్లి కాకముందు ఎవరైనా లవర్ ఉన్నాడా? ఏం మాట్లాడుతున్నారండి అసలు మీరు? అసలు ఏంటి మీరు? ఒక్కొక్కసారి మిమ్మల్ని చూస్తుంటేనే భయం వేస్తుంది. కాసేపు ప్రేమగా మాట్లాడతారు, కాసేపు కోపపడతారు, అనుమానిస్తారు, అవమానిస్తారు. మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. తమ్ముడితో మాట్లాడినా ఎవరితో మాట్లాడుతున్నావు స్క్రీన్ షాట్ పెట్టు అని అంటారు. అమ్మతో మాట్లాడినా అంతే. అసలు మీ ప్రాబ్లం ఏంటండి? నా ప్రాబ్లం ఏమి లేదే. నువ్వంటే ఎక్కువ ఇష్టం. నువ్వెక్కడ దూరం అవుతానే భయం తప్ప నీ మీద నాకు ఏ అనుమానం లేదు. ప్రేమ ఇలా చూపిస్తారా అండి? దీన్ని ప్రేమ అనరు, శాడిజంతో కూడిన అనుమానం అంటారు. అయినా మీకు నా మీద నమ్మకం లేనప్పుడు నాకు ఈ ఫోన్ ఎందుకు? మీరే తీసుకొని వెళ్ళండి. ఓహో, ఇప్పుడు నీ దగ్గర ఫోన్ ఉంది కాబట్టి నువ్వెక్కడుండేదో నాకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఫోన్ వద్దంటున్నావు. ఫోన్ నేను తీసుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుదాం అనుకుంటున్నావా? పెద్ద ప్లానే వేసావుగా. ఛీ, మీరు మారరు. ఇలాంటి అనుమానపు భర్తల వల్ల చాలా మంది ఆడవాళ్ళు వాళ్ళ బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియక వాళ్ళల్లో వాళ్ళే కుమిలిపోతున్నారు.